అక్కడ చాలా మంది దండయాత్రలు, విదేశీయుల దండయాత్ర వల్ల అది శిథిలావస్థకు చేరిన మీదట 16వ శతాబ్దంలో శైవ మహంతి అనేవాడు అక్కడికి చేరుకొని దాన్ని ఒక శివాలయంగా ఆయన ప్రమోట్ చేస్తూ అప్పటి నుంచి అక్కడ పూజలు చేస్తూ ఆ యొక్క బుద్ధగయలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని శివాలయంగా మారుస్తూ అతను తన కబంధ హస్తాల్లోకి తీసుకొని కొనసాగిస్తున్న క్రమంలో ఆయన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వారసుల చేతుల్లో వస్తూ అది శివాలయంగా శైవ క్షేత్రంగా దాన్ని విధాయిస్తూ చేస్తున్న క్రమంలో మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు 1885లో మన లైట్ ఆఫ్ ఏషియా గ్రంథాన్ని రాసినటువంటి ఎడ్విన్ ఆర్నాల్డ్ ఆయన ఈ యొక్క బుద్ధగయను సందర్శించి దాని యొక్క పూర్వపరాలాన్ని పరిశీలించిన వరద ఇది అశోకుడు నిర్మించినటువంటి బుద్ధుడు ఏదైతే జ్ఞానోదయం పొందాడో ఆ ప్రదేశము. ఆయన ఆ రోజు అంటే 1885లో ఒక పిలుపునిచ్చాడు, ఇది బౌద్ధాలయము, ఇక్కడ బౌద్ధులు వారి యొక్క కార్యక్రమాలు